సూపర్ 6, సూపర్ 7 ఇది పెద్ద సూపర్ హిట్ అని చెప్పేటువంటి ప్రయత్నం మరొకసారి రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా ఉందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సినిమాకి 100 days ఫంక్షన్ చేసినట్టుగా ఉంది. సహజంగా ఏదైనా ఒక ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి హామీని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అమలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒకసారో లేదా 3 సిలిండర్ల పేరు చెప్పి 1 సిలిండరో లేకపోతే అన్నదాత సుఖీబాబా పేరిట 20,000 చెప్పి ఒక 5,000 రూపాయలు లేకపోతే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి 60 సంవత్సరాలకు ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక 5 లక్షల మందిలో 6 లక్షల మందిలో తగ్గించి వారికి డబ్బులు ఇవ్వడం 85 నుంచి 90 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ తల్లికి వందనం కింద ఒక 40 లక్షలకో 50 లక్షల మందికో ఇచ్చి అందులో కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చి కొంతమందికి 8,000 ఇచ్చి ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వడం మానేసి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాను, నెలకి 3,000 రూపాయలు అందిస్తాను, సంవత్సరానికి 4 లక్షల మందికి చెప్పిన 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి వారికి ఎగనామా పెట్టేసి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అసలు దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తిపెట్టేసి ఏదో P4 అని చెప్పి కొత్తగా ఏదో విధానం చెప్తాడు. అది ఎవరికి అర్థం కాదు. ఈరోజు ఏ ఒక్క స్కీము కూడా 2024-25 అయితే ఏ స్కీము లేదు. 2025-26 మొక్కుబడిగా ఏదో మనం ఎక్కడ ప్రజలు తిరగబడతారు, ఎక్కడ రోడ్ల మీదకి రానివ్వరు అని చెప్పి భయంతో మొక్కుబడిగా అరకొర ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. దానికి పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టడం, ఏది జరగకపోయినా అన్నీ జరిగిపోయినట్టుగా వారు పబ్లిసిటీ ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. సరే, వీటన్నిటి మీద అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకత్వం కానీ అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చాం. మరొకసారి మీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి కోట్ చేయడం జరుగుతూ ఉంది. వీరు దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదో పారిశ్రామిక ప్రగతి, ఇండస్ట్రియల్ గ్రోత్, దాని మీద కూడా ఒక స్టేట్మెంటు నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అసెంబ్లీ వేదికగా. నాకు తెలిసి గత 15-16 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ, మార్కెటింగ్. ఏది జరగకపోయినా జరిగినట్టు, లేదా మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలను లేదా మేము చేసుకున్నటువంటి MOUలను వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం, దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా సమావేశాలు పెట్టడం, రోజుకు ఒకసారి మీడియాని ఉదరగొట్టడం, వారానికి 2 రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నాడో ఏం పెడుతున్నాడో ఎవరికి అర్థం అవ్వదు. ఇక్కడ రావడం, ఆ పబ్లిసిటీ చేసుకోవడం. పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు మోసపోతారు, ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ప్రజలు మనం చెప్పినటువంటి అబద్ధాలని నిజాలుగా నమ్ముతారనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చేమో. అది ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఇప్పటికి 4 సార్లు, 4వ ఓటేశారు మీకు, సారీ 3వ ఓటేశారు. ఇప్పటికే 2 సార్లు మోసపోయారు, 3వ కూడా మొన్న మోసపోయారు. మళ్ళీ దానికి సమాధానం మళ్ళీ ప్రజలే
మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. సహజంగా ఒక రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం, లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రభుత్వం కానీ వారికి సహకారం, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ ప్రభుత్వం ఇస్తే ఏ పరిశ్రమ అన్నా ఏ పారిశ్రామికవేత్త అన్నా మన రాష్ట్రానికి రావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ గడిచినటువంటి 15 మాసాలుగా చూస్తే స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చివరికి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కమిషన్లని కొంతమంది, మాకు నెల నెల కలెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కొంతమంది, మీరు మాకు నెల నెల కమిషన్లు ఇవ్వకపోతేనో మాకు కలెక్షన్ చేసి ఇవ్వకపోతేనో మీకు పనులు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ని మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సర కాలంగా. ఈరోజు రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన, ఒక నియంత పరిపాలన చేసినటువంటి విధానం కనబడతా ఉంది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం కనబడతా ఉంది. ఎవరి మీదైనా అక్రమంగా కేసులు పెడతామనేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పారిశ్రామికవేత్త కొత్తగా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ముందుకు వస్తాడు అనేటువంటి విషయానికి ప్రభుత్వం కానీ నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పాలి. కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే ఏం చేస్తారండి, మేము ఆ రోజు మేము మంత్రివర్గంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నేను ఒక 5-6 ఉదాహరణలు ఈరోజు మీకు ముందు మీ ద్వారా ప్రజలకు చెప్తా. ఉదాహరణకి మేము ప్రభుత్వం మాది పోయిన తర్వాత, వారి అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాల్ అనేటువంటిది దేశంలో అత్యంత పెద్ద సంస్థ, జేఎస్డబ్ల్యూ అనేటువంటిది. వారితో కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, ఇలాగే ఎస్కోట తదితర ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని, ఇలాగ చాలా కార్యక్రమాలు వాళ్ళతో చేశాం. చేస్తే జత్వాని అనేటువంటి ఎవరో ఒక యాక్టర్, మరి ఆవిడ ఎవరో తెలియదు కానీ ఆవిడని తీసుకుని వచ్చి బూచిలా పెట్టి ఆ జిందాల్ సంస్థని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలో అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం ఒక్కసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవా కాదా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అత్యంత పెద్ద పారిశ్రామికవేత్తలు అంబానీ కానీ అదానీ కానీ ఇటువంటి వారితో పోటీ పడేటువంటి ఒక పెద్ద సంస్థ జిందాల్ సంస్థ. అటువంటి జిందాల్ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి, ఎవరో ఊరు పేరు లేనటువంటి ఒక యాక్ట్రెస్ అని చెప్పి, బాలీవుడ్ నుంచి ఎవరో ఒక యాక్ట్రెస్ వచ్చిందని చెప్పి ఆవిడతో ఒక కేసు పెట్టించి వాళ్ళ మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. జమ్మలమడుగులో సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర ఏదైతే వాళ్ళకి రా మెటీరియల్ సప్లై ఉంటుందో అది నాకు ఇస్తే తప్ప ఈ కంపెనీ నడవడానికి వీల్లేదు అని చెప్పి ఇదే కూటమికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి గలాటా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇదంతా కూడా ప్రజలందరికీ తెలుసు. అదే రకంగా అల్ట్రాటెక్ సిమెంట్, కర్నూలులో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఈరోజు ఐఎండ్ఐకి సంబంధించినటువంటి మంత్రి, ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే జేసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వీరికి మధ్య లారీకి 200 నుంచి 250 రూపాయలు మీరు మామూలు ఇస్తే తప్ప మీరు రా మెటీరియల్ సప్లై చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే జమ్మలమడుగులో అదానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కి ఫ్లై యాష్ తోలకంలో ఇదే ఆదినారాయణ రెడ్డి గారు, ఇదే
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మధ్య జరిగినటువంటి గొడవ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికి మధ్యవర్తిత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భాలు చూశాం. కృష్ణపట్నం పోర్టులో సీనియర్ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ మీద వెళ్ళి దుర్భాషలాడి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు కమిషన్లు ఇస్తారా చస్తారా అన్నటువంటి మాట అదానికి సంబంధించినటువంటి పోర్టులో వెళ్ళి గొడవ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. రామాయపట్నం పోర్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టుని నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ దగ్గరికి ఆ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెళ్ళి ఇందులో నాకు వాటా ఇస్తారా లేదా, లేకపోతే మీరు ఈ పనులు చేయడానికి వీల్లేదు అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా యూరోప్ సంబంధించినటువంటి ఒక పెద్ద సిమెంట్ కంపెనీ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోవిందప్ప అనేటువంటి ఒక పెద్ద ఆయన్ని అక్రమంగా లిక్కర్ కేసులో ఆయన్ని ఇరికించి యూరోప్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో ఒకటైనటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి మీద అక్రమంగా కేసు పెట్టి మీరు జైల్లో పెట్టినటువంటి మాట వాస్తవం కదా. ఇక విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో హెచ్చర్లలో యూబీ ఫ్యాక్టరీ ఉంది, యునైటెడ్ బ్రూవరీస్. గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో నెలకి ₹1.5 నాకు మామూలు ఇస్తే తప్ప మీ కంపెనీ నడపడానికి వీల్లేదు అని చెప్పి నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మొన్న ఏదో ఈ కల్చరల్ యాక్టివిటీస్ అయినప్పుడు కూడా ఒక వేషం ఏదో వేసాడు ఆయన. ఆ హెచ్చలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ యూబీ కంపెనీ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి నాకు నెల మామూలు ఇస్తే తప్ప మీరు కంపెనీని నడపడానికి వీల్లేదని చెప్పినటువంటి మాట వాస్తవం కాదు, చెప్పమనండి. నిన్న మళ్ళీ అసెంబ్లీలో ఆయన అంటాడు, అబ్బా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వంలో లేదు, పెద్ద బిజినెస్ స్కూల్లో ఉందని చెప్పి. అవును, మీకు బిజినెస్ ఇది ప్రభుత్వం అంటే, మీకు వ్యాపారం అయిపోయింది ప్రభుత్వం అంటే. మీ కమిషన్ల కక్కుర్తి కోసం, మీ కలెక్షన్ల కోసం, మీ అవినీతి కోసం పవిత్రమైనటువంటి అసెంబ్లీని మీరు వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రోజు ఇంత పెద్ద ఎత్తున వీటితో పాటు ఇంకా పల్నాడు అనేటువంటిది సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్ద బేస్. అది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎరపతనేని శ్రీనివాసరావు అనేటువంటి శాసనసభ్యుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఇబ్బంది పెట్టి వారికి ఏ రకమైనటువంటి పని కావాలన్నా నాకు మామూలు ఇస్తే తప్ప పనులు చేయడానికి వీల్లేదు అన్నటువంటి హుకుం జారీ చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడు. ఇలాగ నేను చెప్పినటువంటి ఇందా కృష్ణపట్నం పోర్టు కానీ శ్రీకాకుళం ఇందా చెప్పినట్టు, అలాగే డాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి వారిని ఇబ్బంది పెట్టారు. ఇందాక నేను చెప్పినటువంటి వికాట్ సిమెంట్ అనేటువంటిది ఏదైతే ఈ గోవిందప్ప గారు అనేటువంటి వ్యక్తిని అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించి ఆ కంపెనీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాగ ఇన్ని చేసి మేము పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం, మమ్మల్ని చూసి పారిశ్రామికవేత్తలు క్యూ కట్టేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రావడానికి. మీరు చేసిన ఈ పనులు వచ్చేస్తారు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు. పోనీ ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. గడిచినటువంటి 15 మాసాల్లో ఇన్ని పెద్ద ఎత్తున మీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మీ కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఇంత దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి కంపెనీల మీద ఎవడొస్తాడండి ఈ రాష్ట్రానికి? తిరిగి పోనీ నేను చెప్పినటువంటి ఏ ఒక్క ఈ ప్రజాప్రతినిధి మీద అయినా, మీ పార్టీకి చెందినటువంటి నాయకుడి మీద ఏ ఒక్కడి మీద కేసు పెట్టారా? ఏ ఒక్కరినన్నా పిలిచి వార్నింగ్ ఇచ్చారా? ఇలా చేస్తే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి మాట చెప్పావా? ఇవన్నీ మానేసి నిన్న అసెంబ్లీలో సూక్తులు చెప్తా ఉన్నారు మీరు. సో ఈరోజు ఈ పరిస్థితులు లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రముఖ కంపెనీల మీద ఈ రకమైనటువంటి దాడులు చేసి మేము ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది, నేను అది తెచ్చేస్తున్నాను, ఇది తెచ్చేస్తున్నానంటే ఎవరు నమ్ముతాడండి? ఎంతకని పబ్లిసిటీ చేస్తారు? 95 నుంచి మొదలు పెట్టారు, 30 సంవత్సరాలు మమ్మల్ని ఇంకా విడిచిపెట్టరా?
95 నుంచి 2025 30 సంవత్సరాలు అయింది. ఈ మీ పబ్లిసిటీ స్టంట్స్తో, మీ మార్కెటింగ్ పిచ్చితో, మీ తాలూకా ఆ బ్రాండ్ ఇమేజ్ని, మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని, మీ తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక మూలాలను పెంచుకోవడం కోసం ఒకరోజు సింగపూర్ అంటావు, ఒకరోజు కొరియా అంటావు, ఒకరోజు జపాన్ అంటావు, ఒకరోజు స్విట్జర్లాండ్ అంటావు. అక్కడి నుంచి తీసుకొచ్చింది మాత్రం నాయాపాస లేదు, శూన్యం అంతా. తీరపోని భూములు ఇస్తున్నటువంటి వారు ఎవరికైనా మంచి వాళ్ళకి ఇస్తున్నావా? టీసీఎస్ లాంటి కంపెనీ సెప్టెంబర్ 22, 2022 టీసీఎస్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో మీ తాలూకా ఇప్పటికే హాస్పిటాలిటీలో మీ పెట్టుబడులు ఉన్నాయి, ఐటీ పరంగా కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నం కేంద్రంగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం. తర్వాత డిసెంబర్ సబ్జెక్టు కరెక్షన్ నాకు ఏం నెలలో వెళ్ళని తెలియదు, కానీ డిసెంబర్ జనవరి మాసాల్లో నేను ఆ రోజు మా ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నటువంటి సృజన గారు ఇద్దరం కూడా ముంబై వెళ్ళి వారిని కలిసాం. వారి పెట్టుబడులు విశాఖపట్నంలో ఐటీ పరంగా పెట్టాలని చెప్పి కోరాం. సో ఇవన్నీ జరుగుతుంది సార్. అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా వచ్చినప్పుడు సహజంగా వారు ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇది సహజంగా ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇటువంటి కంపెనీలు పేరు చెప్పి వాటిని ముందు పెట్టి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి 50 ఎకరాలు 60 ఎకరాలు 10-20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి ప్రాంతాల్లో నువ్వు 5 లక్షలకి 10 లక్షలకి 50 లక్షలకి ఇచ్చేస్తావనంటే, ఉర్సా అనేటువంటి కంపెనీ మీ అందరికీ తెలుసు. సెప్టెంబర్ 2024లో ఈ రాష్ట్ర ఐటీ మంత్రి అమెరికా వెళ్ళాడు. అప్పటికి ఆ కంపెనీయే లేదు. ఏప్రిల్లో ఆ కంపెనీకి 50 ఎకరాలు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చింది. ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు? ఫిబ్రవరి 2025. ఫిబ్రవరి 2025లో పెట్టినటువంటి ఒక కంపెనీకి 56 ఎకరాలు దాదాపు 1500-2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి సంబంధించినటువంటి భూమిని నువ్వు ఈ ఎకరం 50 లక్షల చొప్పున ఇచ్చేసావనంటే ఏమనుకోవాలి? దీన్ని ఏమనాలి? ఇది పారిశ్రామిక లేకపోతే ఐటీ రంగంలో ప్రకటనాలా, లేకపోతే మీ స్కాముల్లో ప్రకటనాలా? ఏదో ఒక పెద్ద కంపెనీ పేరు ముందు పెట్టడం, వెనకాతల ఈ అవినీతి కార్యకలాపాలన్నీ కూడా చేయడం. 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కేవలం 400-500 కోట్ల రూపాయలు పెట్టుబడి కోసం లూలు లాంటి కంపెనీకి ఇచ్చేశారు. ఆ కంపెనీ మొన్న మలేషియా ఇతరత్ర సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాల్లో మొత్తం మూతపడిపోతూ ఉన్నాయి ఆ కంపెనీకి సంబంధించినటువంటి హైపర్ మార్కెట్లన్నీ కూడా. అటువంటి కంపెనీకి నువ్వు తీసుకుని వచ్చి 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చేసి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పని అడుగుతావు. మీరెవరో పెట్టలేరా చెప్పండి? 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే అందులో 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక సూపర్ మార్కెట్, ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టలేమా? దీనిలో ఒక స్కాము, లూలులో ఒక స్కాము, ఉర్సాలో ఒక స్కాము. సత్వా అనేటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేకపోతే పూణే లాంటి ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూముల్ని వేలంపాట వేసినప్పుడు ఎకరం 50 కోట్లకి 100 కోట్ల రూపాయలకి పెట్టి భూములు కొనుక్కొని అక్కడ బిల్డింగ్లు కట్టి ఈ ఐటీ సంస్థలకి వాటికి అద్దెలకి ఇచ్చేటువంటి ఒక సంస్థ అది. దానికి ఏమో ఐటీ సంస్థ కాదు అది. హైదరాబాద్లో కూడా 50 కోట్లకి 100 కోట్లకి రూపాయలు పెట్టి భూములు కొన్నటువంటి సంస్థలు అవి. మరి అక్కడేమో అక్కడ ప్రభుత్వం దగ్గర ఏమో వేలంపాట్లో భూములు కొంటారు, ఇక్కడేమో ఉచితంగా తండ్రి కొడుకులు కలిసి దారాదత్తం చేసేస్తారు. 20 ఎండార్లో ఎంతండి వాల్యూ ఉంది చెప్పండి? ఎండార్లో నాకు తెలిసి ఎకరం 20-25 కోట్ల రూపాయలు తక్కువ లేదు. అటువంటి ఎండార్లో నువ్వు 50 లక్షలకి కోటి రూపాయలకి భూమి ఇస్తానంటే నువ్వేంటి? ఎంతమందికి బోల్డ్ మంది పెడతారు. మా విశాఖపట్నంలో పెట్టుబడి పెడగో, మా ఉదయ్ కూడా ఉన్నాడు ఇక్కడ రెడీగానా. అందరూ మా జీవితాలు ఎందుకు ఇలాగైపోవాలి?
పాపం మీరు కెమెరాలు పెట్టుకొని వాళ్ళ పేపర్లు పట్టుకొని మనం కూడా పెద్ద పారిశ్రామికవేత్తలు అయిపోతాం కదా. ఇలాంటి సత్వా అనే కంపెనీకి అని, కపిల్ అనే కంపెనీకి ఇలా కొన్ని సంస్థల పేర్లు చెప్పి ఈరోజు వెనక నుండి అవినీతి కార్యకలాపాలు చేసి డబ్బులు కొట్టేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 15 మాసాలుగా జరుగుతూ ఉంది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మళ్ళీ కొత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని ప్రైవేటైజ్ చేస్తామని, ఏవైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో ఇండస్ట్రియల్ పార్క్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఒక కొత్త ప్రపోజల్ కూడా తీసుకొస్తా ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తీసుకొని వస్తారు. నిన్న వారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా కొన్ని కంపెనీల పేరు చెప్పారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ మేమే తీసుకొచ్చాం. ఎక్కడ మీరు తీసుకొచ్చారా? ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో అచ్యుతాపురంలో ఉన్నటువంటి 1,200 నుంచి 1,300 ఎకరాల గతంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ పెడతామని చెప్పి గతంలో ఇస్తే ఇప్పుడు దానికి వైబిలిటీ లేదు, మేము గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తాము, దానికి మీ అంగీకారం కావాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే దానికి అంగీకారం తెలిపి యూసేజ్ ఆఫ్ ల్యాండ్ని మార్చి వారితో ఎంఓయూ చేసుకొని అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వచ్చి మాట్లాడితే దానికి అప్రూవల్ ఇచ్చి మంత్రిగా నేను సంతకాలు పెట్టి క్యాబినెట్లో ఎస్ఐపిబిలో అప్రూవల్ చేసి క్యాబినెట్లో అప్రూవల్ చేసి చేసినటువంటిది మేము. దానికి ఈయన పేరు పెట్టుకుంటా నేనే తీసుకొచ్చానని చెప్తున్నాడు. యోకోహామా టైర్స్ కంపెనీ మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 2020లో వచ్చారు. 21లో ప్రభుత్వం భూమి కేటాయించింది. 2022 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రారంభిస్తూ రెండో ఫేజ్ కూడా అదే రోజు శంకుస్థాపన చేశారు. అది కూడా నేనే తెచ్చని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. శ్రీ సిటీలో డైకిన్ కంపెనీ, ఏసీ కంపెనీలు బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, పానాసోనిక్ కానీ, నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు ప్రజలను ఉద్దేశిస్తూ చెప్పాం, మేము తీసుకొచ్చినటువంటి విప్లవం వల్ల ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో రేపు రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో భారతదేశంలో తయారయ్యేటువంటి 100 ఏసీల్లో 45 నుంచి 50 ఏసీలు ఆంధ్రప్రదేశ్లో తయారు కాబోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ రోజు ఆ విప్లవాన్ని తీసుకొచ్చాం. ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా సిసిటీని తయారు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాం. ఆ రోజు భూములు కేటాయించాం. వారు పెట్టుబడులు పెట్టి కొన్ని సంస్థలను ఓపెన్ చేశాం. నేను వ్యక్తిగతంగా కొన్ని ఓపెన్ చేశాను, ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. ఇవన్నీ చేస్తే అవి కూడా మేమే చేశామని చెప్తున్నారు. మీరు స్కాములు చేశారు తప్ప కొత్త స్కీములు కానీ లేదా కొత్త కంపెనీలు కానీ తీసుకొచ్చినటువంటిది ఈ 15 మాసాల్లో లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 పోర్టుల నిర్మాణం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, నాడు నేడు కింద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణం, ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి బ్లూ ఎకానమీని క్రియేట్ చేయాలి. పోర్టుల నిర్మాణం జరిగితే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మూలపేట కానీ, మచిలీపట్నం కానీ, రామాయపట్నం కానీ 3 పోర్టుల నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మారుతాయి. విశాఖపట్నానికి అతి సమీపంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా భవిష్యత్తు మారుతుందని చెప్పి నమ్మి పెట్టుబడులు పెట్టించి డబ్బులు తీసుకుని వచ్చి కాంట్రాక్టులను పిలిపించి వర్కులు చేయించి చివరి స్థాయికి వచ్చేసరికి సరే ప్రారంభోత్సవాలు వారు చేస్తారు. సొమ్ము ఒకటిది, సోకొకటిది. సరే ఏదేమైనప్పటికీ రాష్ట్రం కోసం చేశాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం, రాష్ట్రంలో పిల్లల తాలూకా భవిష్యత్తు బాగుండాలని చెప్పి చేశాం. భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ మీకు చేతనైతే మీరు చేసింది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మీ కార్యక్రమాలుగా చెప్పి దాన్ని ఏదో మీరు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఎప్పటికన్నా చరిత్ర మర్చిపోదు, ఎప్పటికన్నా వాస్తవాలు ఏంటని అనేటువంటివి ప్రజలు తెలిసేటువంటి సమయం వస్తుంది, తెలుసుకుంటారు. ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు, నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు, చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వలేదని,
వారిని అవమానపరిచామని, ఇలా రకరకాలుగా ఎన్నికల్లో కూడా దాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా వాడుకున్నారు. కానీ చివరికి వాస్తవం ఏంటనేటువంటిది చిరంజీవి గారి మాటల్లో నిన్న వారి పత్రికా ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సమాధానం చిరంజీవి గారి తాలూకా ప్రెస్ మీట్ ద్వారా, ఆయన ప్రెస్ నోట్ ద్వారా వచ్చింది. మాకెవరిని అవమానపరచాల్సినటువంటి అవసరమో లేదా పిలిచి అగౌరవపరచాల్సినటువంటి అవసరమో మా పార్టీకి కానీ మా నాయకుడు కానీ అంతకన్నా లేదు. ఎవరైతే ఆ గౌరవాన్ని పొందారో, ఎవరైతే ఆ స్వాగతాన్ని సాధారణంగా స్వీకరించారో వారే చెప్పారు. చివరికి బాలకృష్ణ లాంటి వ్యక్తి వారి సినిమా కోసం అడిగితే కేవలం ఫోన్లో వారికి అడిగినటువంటి ఆయన రిక్వైర్మెంట్ని ఆ రోజు మా ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి విధంగా చేసి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పని చేయించుకొని వాడుకొని ఈరోజు నీకు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం వల్ల మా తాలూకా ఇమేజో మా తాలూకా గౌరవం తగ్గిపోద్ది అనుకుంటే నీ అమాయకత్వం. తాగి ఏది పడితే అది మాట్లాడితేనో, నోటుకొచ్చినటువంటి మాటలు చిరంజీవి గారిని అంటేనో, ఏకవచనంతో చిరంజీవి గారిని సంబోధిస్తేనో ఆయన స్థాయికి మనం వెళ్ళిపోతామని అనుకుంటే నీ అమాయకత్వం. కానీ బాధ ఏంటంటే ఇంతమంది చిరంజీవి గారి అభిమానులు, ఇంతమంది పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినా సొంత తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ వారి నుంచి స్పందన కోసం మేం కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారు స్పందిస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకా ఉచిత సలహా. థ్యాంక్ యూ. ఆర్సిలర్ మిట్టల్లో నేను గతంలో కూడా చూపించాను, అంటే ఈసారి నెక్స్ట్ టైం ఒక ప్రజెంటేషన్ కూడా ఇస్తాను. సో కాల్డ్ ఏవైతే వాళ్ళు పేర్లు చెప్తున్నారో వారితో గతంలో జరిగినటువంటి చర్చలు కానీ, వారితో మేము మాట్లాడినటువంటి మాటల విషయాలు కానీ, ఆ రోజు మేము ప్రామిస్ చేసినటువంటిది కానీ, లేదా వారు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినటువంటి విషయాలు కానీ, మేము దావోస్ వెళ్ళినప్పుడు ఆర్సిలర్ కంపెనీకి చెందినటువంటి ఆదిత్య మిట్టల్, అంటే లక్ష్మీ మిట్టల్ గారు అబ్బాయి, ఇప్పుడు ఎవరైతే ఆ కంపెనీని లీడ్ చేస్తూ ఉన్నారో ఆదిత్య మిట్టల్ గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చొని మా కోస్టల్ బేస్లో ఒక స్టీల్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తాం, మేము అక్కడ మాకు మీరు భూమి ఇస్తే మేము డెఫినెట్గా అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తాం అనేటువంటి చెప్పడం. ఆ రోజు మంత్రిగా నేనున్నా ఆ సమావేశంలో, ఆ రోజు చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా కరికల్ వల్వన్ ఉన్నారు. సో మేము అందరి సమక్షంలో ఈ సమావేశం జరిగింది. జరిగినప్పుడు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా వారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కంపెనీ ప్రతినిధులు వస్తారు, వారికి విశాఖపట్నంలో ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర భూములు చూపించండి, వారు అంగీకారంతో వస్తే వారికి ఏది కావాలంటే అది చేసి పెడదాం అనేటువంటి చెప్పాను. నిన్న కూడా పబ్లిక్ హియరింగ్ అయింది, మిట్టల్ స్టీల్కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ పాయకరావుపేటలో అయినప్పుడు కూడా మా పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పాం. ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి సంబంధించి ఏ రకమైనటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు, అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి మంచి జరగాలన్నటువంటి దానికి ఈ కంపెనీ కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవాలనేటువంటి మాట చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఏదేమైనప్పటికీ చివరికి ప్రజా అంగీకారంతోనే ఏదైనా జరగాలనేటువంటిది మా పార్టీ తాలూకు స్టాండ్. సో ఏదేమైనప్పటికీ ఆ కంపెనీలు మీరు చెప్పినటువంటి మెటల్ కానీ, లేదా డేటా సెంటర్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ అప్ కానీ, ఇవన్నీ మా హయాంలో ఎంఓయూలు చేసుకొని అబౌట్ టు లాంచ్ ఉన్నటువంటి కార్యక్రమాలు వారు అధికారంలోకి వచ్చారు. ఈరోజు వారు క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైనా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నటువంటిది మా తాపత్రయం. లేనటువంటి దానికోసం పాకులాడి లేనటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేయొద్దు అనేటువంటిది మా తాలూకు సలహా. ఇప్పుడే పాయకరావుపేటలో సమావేశం చూసుకొని నేను వస్తున్నా. రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు కానీ, కొంతమంది అక్కడ ఉద్యమకారులు కానీ వారందరూ వచ్చి కలవడం జరిగింది.
వారు చెప్పడం ఏంటంటే హైదరాబాద్ శాసనసభ్యులు వచ్చి రేపో ఎల్లుండో మాట్లాడతామని చెప్పడం జరిగింది. సార్ 30వ తారీఖున అని చెప్పని అన్నారంట, రేపు వస్తానన్నారంట. అసెంబ్లీ ఉందని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారో, సరే రేపు వస్తారన్నారో, రేపు వచ్చి మాట్లాడిన తర్వాత వారి ప్రభుత్వం తాలూకు స్టాండ్ చూసిన తర్వాత స్థానికంగా ఉద్యమకారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ వారందరితో మాట్లాడి నేను కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇప్పటికే సమస్య అంతటిని కూడా పెట్టడం జరిగింది. మేము కూడా వ్యక్తిగతంగా వెళ్ళి వారితో మాట్లాడి ప్రజాభిష్టం మేరకు ఏది జరగాలో అది జరిగేటువంటి దానికి మా పార్టీ తాలూకా పూర్తి సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.